అందరికీ నమస్తే అండి. రాహుల్ గాంధీ గారు దాదాపుగా ఆయన వయసు 50 ఏళ్ళకు అటు ఇటుగా ఉంటుంది. ఒక పెద్ద రాజకీయ ఫ్యామిలీకి వారసుడు. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఒక చారిత్రక నేపథ్యం ఉంది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అగ్రనాయకుడు, భవిష్యత్తు ధృవతార, ఆశాతార. అయితే ఆ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం. భవిష్యత్తు ఉంటుందో లేదో ప్రశ్నార్థకం. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ గారు తన పూర్తిస్థాయి నాయకత్వాన్ని ధారపోశారు. తన పూర్తిస్థాయి నైపుణ్యాన్ని ధారపోశారు. తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ధారపోశారు. తన పూర్తిస్థాయి మాటలు, తెలివితేటలు, రాజకీయం, పరిపక్వత అన్నింటినీ ఖర్చు చేశారు. సో అటువంటి అంత గట్టిగా పోరాడిన బీహార్ ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? రాహుల్ గాంధీ గారికి భవిష్యత్తు ఉంటుందా? అదే ఈ వీడియోలో మనం మాట్లాడుతున్న అంశం. ఎందుకు మాట్లాడాలంటే 2004 నుంచి 2014 వరకు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. యూపీఏ 1, యూపీఏ 2. 2014లో ఆ పార్టీ ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 2019లో ఆ పార్టీ ఓడిపోయింది. అప్పుడు కూడా ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు రాలేదు, కానీ బీజేపీ వాళ్ళు దయతలిచి ఇచ్చారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత హోదా వచ్చింది. బాగానే ఆశాజనకంగానే సీట్లు వచ్చాయి. కానీ ఈ వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయింది. డిపాజిట్లు కూడా రాలేదు. 1%, 2% ఓట్లు కూడా రాలేదు మన ఆంధ్రప్రదేశ్లో కదా. అలాగే మనతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఒరిస్సాలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోయింది. 2014 ఓడిపోయింది, 19 ఓడిపోయింది, 24 ఓడిపోయింది. కోర్స్ ఒరిస్సాలో కాంగ్రెస్ పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు అనుకుందాం. అక్కడంతా బీజేపీ అనుకుందాం. కానీ ఒకప్పుడు అక్కడ కాంగ్రెస్కి బలం ఉండేది. ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఓడిపోయింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో 2017లో ఓడిపోయారు. ఆ తర్వాత గెలిచారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. రాజస్థాన్లో మధ్యలో ఒకసారి గెలిచారు, మళ్ళీ 2023లో ఓడిపోయారు. గుజరాత్లో వరుసగా ఓడిపోతున్నారు. ఛత్తీస్గఢ్లో వరుసగా ఓడిపోతున్నారు. బీహార్ 2015 ఓడిపోయారు, 2020 ఓడిపోయారు, ఇప్పుడు 2025 కూడా అనుమానాస్పదమే. అలాగే సిక్కింలో కావచ్చు, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లో 2022లో ఓడిపోయారు. త్రిపురలో వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. మేఘాలయలో 2023 ఓడిపోయారు. పశ్చిమ బెంగాల్ అంటే అసలు అడ్రస్సే గల్లంత అయ్యే పరిస్థితి వచ్చింది. మహారాష్ట్రలో పాపం ఓడిపోయారు, వరుసగా 3 సార్లు ఓడిపోయారు. తర్వాత గోవాలో అదే పరిస్థితి. కర్ణాటక, తెలంగాణలో మాత్రమే గెలిచారు. కర్ణాటక, తెలంగాణ ఈ 2 చోట్ల మాత్రమే 2023లో జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ఇక తమిళనాడులో అంటే కాంగ్రెస్కి పెద్దగా ఉండదు, ఇప్పుడు పర్లేదు కాస్త. కేరళలో ఓడిపోతున్నారు, పంజాబ్లో ఓడిపోతున్నారు, హర్యానా ఓడిపోతున్నారు. హర్యానా కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా గెలవాల్సింది ఓడిపోయారు. ఢిల్లీలో ఓడిపోతున్నారు. ఇలా అంటే మనం ఏ రాష్ట్రం చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతూ వచ్చింది. దాదాపుగా 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ 10 ఏళ్లలో. మరి దానికి కారణం ఏంటంటారు? నాయకత్వం లేకపోవడమా? నాయకత్వం మీద నమ్మకం లేకపోవడమా? నాయకత్వం ఉంది కాంగ్రెస్ పార్టీలో, బలమైన నాయకత్వం ఉంది, పునాదులు స్ట్రాంగ్గా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. కానీ నాయకత్వం మీద నమ్మకమే లేదు. ఈ 10 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 120 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. లోపలికి వచ్చిన వాళ్ళు తక్కువే, బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే నాయకత్వం మీద నమ్మకం లేదు, భవిష్యత్తు మీద నమ్మకం లేదు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అగమ్య గోచరానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో 2024 లోక్సభ ఎన్నికలను వాళ్ళు చావోరేవోగా తీసుకున్నారు. డూ ఆర్ డై సిచ్యుయేషన్ అని ప్రాంతీయ పార్టీలను అన్నింటినీ కలుపుకొని ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు. దాదాపుగా 24 పార్టీలు కలిపి ఇండియా కూటమి అలయన్స్గా ఏర్పడ్డాయి. సరే, బీజేపీని, ఎన్డీఏని ఓడించడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు, కానీ పని అవ్వలేదు. పోనా తర్వాత మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేశారు, యూజ్ లేదు. హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేశారు, యూజ్ లేదు. ఇప్పుడు బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే గట్టిగా కాదు, మ్యాక్సిమం ఫైట్ చేశారు. ఓటర్ అధికార యాత్ర అన్నారు, ఓట్లు చోరీ మీద గలమెత్తారు, దేశవ్యాప్తంగా క్యాంపెయినింగ్ చేశారు. రాహుల్ గాంధీ గారు విపరీతంగా చెమటొచ్చారు, పాదయాత్ర చేశారు, ఓటర్లను చైతన్యం చేశారు, యాక్టివేట్ చేశారు. పూర్తి స్థాయి తనలో ఉన్న పూర్తి స్థాయి నైపుణ్యాన్ని, నాయకత్వ లక్షణాన్ని, పరిపక్వతను అన్నింటినీ ధారపోశారు. కానీ బీహార్లో చూస్తుంటే మళ్ళీ ఎన్డీఏనే గెలిచే అవకాశం కల్పిస్తోంది. మళ్ళీ ఎన్డీఏకే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అవే చెప్తున్నాయి.
కాంగ్రెస్ అంటే ఇక్కడ ఎంజీబీ గెలిస్తే మిరాకిల్ జరిగినట్టే. పాపం ఆర్జేడీ గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది, 75 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు కనీసం 50 సీట్లు వస్తాయని కూడా ఏ ఒక్కరూ అంచనా వేయట్లా. మేబీ వస్తే రావచ్చు కాక, గత ఎన్నికల్లాగానే వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. కానీ అధికార పీఠం మాత్రం దక్కదు అనేది మొత్తం అందరూ చెప్తున్నారు, ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సో ఈ బీహార్ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం ఒక రకంగా ఊహించినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలి. భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతాయి. అది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, రాహుల్ గాంధీ భవిష్యత్తు. బీజేపీ చేతిలో ఉన్న ఎన్నికల మంత్రదండాన్ని ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎదుర్కోలేరన్నమాట కాంగ్రెస్ వాళ్ళు. థ్యాంక్ యూ.